నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పూచికత్తులు సమర్పించిన అల్లు అర్జున్ సాక్షులను ప్రభావితం చేయవద్దని బన్నీకి న్యాయస్థానం హెచ్చరిక తెలంగాణలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి మరణాలను పూర్తిగా తగ్గించడానికి అధికారులు కలిసి పనిచేయాలన్న మంత్రి పొన్నం గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి సబ్బవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత ఆయిల్ ఫామ్ విస్తరణలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ఇక డీటెయిల్స్కి వెళ్తే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ తన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకొచ్చారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది 50,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చీకటపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్దేశించింది జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణలో గ్రామాన రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు నిన్నటి నుండి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 31 వరకు జరగనుండటంతో జిల్లాల్లో చేసే కార్యక్రమాలు వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని దానిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం సూచించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం సబ్బవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించారు హోంమంత్రి అనిత. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో వ్యవసాయ రంగంలో సంస్కరణల మీద సలహాలు, సూచనలు అన్న అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సోయాబీన్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతుతో రాష్ట్రంలో ఈసారి ఎన్నడూ లేనంతగా 53,617 మెట్రిక్ టన్నుల సోయా సేకరణ చేయగలిగామని తెలిపారు. ఆయిల్ ఫామ్ విస్తరణలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని, ఇప్పటికే 1,00,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగులోకి వచ్చిందని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరులో బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శనివారం పరిశీలించారు. జరిగిన ప్రమాదంపై సమాచారం సేకరించారు. సంఘటనపై దర్యాప్తు చేసి యాజమాన్యంపై చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. యాజమాన్యం సరైన సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, యాజమాన్యం ధనార్జన పైనే దృష్టి సారించి కార్మికుల సేఫ్టీ పైన అజాగ్రత్త వహిస్తున్నదని అన్నారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుల సేఫ్టీ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ యాజమాన్యం మొండిగా ప్రతి సంవత్సరం బ్లాస్టింగ్ అవుతున్నా కానీ వాళ్ళు ఏమున్నా ధనార్జనగా ముందుకు పోతారు తప్ప సేఫ్టీ ఎక్కడ కూడా లేరు. నిజంగా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైందంటే భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి ఈ కంపెనీ కార్మికుల సేఫ్టీ తీసుకుపోవడం బాధాకరం. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జనగా ముందుకు పోతుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. తప్పకుండా పెంచడం ఎంతోమందికి ఇప్పుడు ఆ చెవులు అది కావడం, చుట్టుపక్కల 5 గ్రామాలకు 3 దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇండ్లలో బిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది. కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఇగ్గా మల్లేశం అన్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవనంలో కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ గీతా గోటి నేతృత్వంలో ఎస్ఎస్సి నుండి పీజీ మెడికల్ వరకు వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు మెరిట్ అవార్డు, నగదు, పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
సముద్రాలలో ఎన్నో సాహస యాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. ఈ నెల 29వ తేదీన ప్రారంభమైన సాహస యాత్ర 6 రోజుల పాటు సాగింది. 5-10 వయసులో స్విమ్మింగ్ మీద ఉన్న మక్కువతో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజేసేందుకు ఈ సాహస యాత్రను చేపట్టారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్ట్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికి కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. హైదరాబాద్ లోని ఫ్యాషన్ జిరాఫీ సీజన్ 6 ఎడిషన్ పేరుతో మహిళల్ని కట్టిపడేసే డిజైన్లు కొలువు తీరనున్నాయి. బంజారా హిల్స్ లోని లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను నిర్వాహకురాలు స్నిగ్ధ పోలప్రగడ, సామ్ మాన్సారెడ్డి కలిసి ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో గుజరాత్, సూరత్, ముంబై, హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది డిజైనర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. హలో ఎవ్రీవన్. సో ఈ వెడ్డింగ్ అండ్ సంక్రాంతి సీజన్ కి ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అండ్ ఈసారి మనకి చాలా కొత్త బ్రాండ్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ 5 సీజన్ కన్నా ఈసారి కొత్తగా ఎందుకుందంటే, ఈసారి మేము స్పెషల్ గా 2 days చేస్తున్నాము. 4th and 5th of January ఇక్కడ లేబుస్ ద పాపప్ స్పేస్ బంజారా హిల్స్ లో చేస్తున్నాము. అండ్ మనకి కంచి నుంచి వచ్చారు. ఈసారి స్పెషల్ గా యోలా నుంచి పైథానీ వీవర్స్ కూడా వస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆల్ ఇండియా వీవర్స్, అంటే బెనారసి, గద్వాల్, పట్టు, అన్ని కైండ్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అనమాట మనకి ఈసారి. సో మనకి ఇక్కడ అండర్ 15K లో బ్రైడల్ వేర్ ఉంది, బ్రైడల్ లెహంగాస్ ఉన్నాయి, బ్రైడల్ సారీస్ ఉన్నాయి, ముహూర్తం సారీస్ ఉన్నాయి, ఫ్యూజన్ వేర్ ఉంది. అవే కాకుండా ఆఫ్టర్ పార్టీ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యూరేషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ 2 days. మోర్ దెన్ 50+ బ్రాండ్స్ వస్తున్నాయి అనమాట. సో మీరు ఫస్ట్ డే వచ్చి మళ్ళీ సెకండ్ డే వచ్చినా కూడా ఫస్ట్ డే బ్రాండ్స్ కూడా మిస్ అయిపోతారు. సో ఫస్ట్ డే సెకండ్ డే 2 రావాలి కాబట్టి మేము ఇలా క్యూరేట్ చేసాము. అండ్ ఇక సంగీత క్షీరసాగరం ఆధ్వర్యంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 8లోని సప్తపర్ణిలో నిర్వహించిన సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. సంగీత ప్రేమికుడు క్షీరసాగరం ఆర్గనైజర్ ఆనంద్ మోహన్ నిర్వహించిన ఈ కార్యక్రమం వీక్షకులకు అమితానందాన్నిచ్చింది. 92 ఏళ్ల ఆనంద్ మోహన్ మాట్లాడుతూ, సప్తపర్ణిలో 662వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తన జీవిత చరమాంకం ముగిసే నాటికి 1008 సంగీత కచేరీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
2002 సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి సంగీత క్షీరసాగరం ఇవాళతో 663 కచేరీలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి నాకు 2002 సెప్టెంబర్ 3వ తారీఖున ప్రారంభమైనటువంటి సంగీత క్షీరసాగరం నేటితో 663 కచేరీలు పూర్తి చేసుకుంది. దీనికి ప్రధాన కారణం కార్యక్రమాలు చేసుకోవడానికి వేదిక ఇచ్చినటువంటి శ్రీ త్యాగరాయ గానసభ, సప్తపరిణి, ఓపెన్ డ్రెసింగ్ వాళ్ళు మళ్ళీ సప్తపరిణికి వచ్చారు. పుట్టింటికి వచ్చాను నేను ఇక్కడికి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పూచికత్తులు సమర్పించిన అల్లు అర్జున్. సాక్షులను ప్రభావితం చేయవద్దని బన్నీకి న్యాయస్థానం హెచ్చరిక. తెలంగాణలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి. మరణాలను పూర్తిగా తగ్గించడానికి అధికారులు కలిసి పనిచేయాలన్న మంత్రి పొన్నం. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. సబ్బవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. ఆయిల్ ఫామ్ విస్తరణలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.